పుదీనా పచ్చడిని ఇలా నా స్టైల్‌లో ఓసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా సింపుల్‌గా చేస్తాను. ఎలాంటి పప్పులు వేయను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇంగువ, పసుపు, జీలకర్ర పొడి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేయండి. తర్వాత కట్ చేసిన ఒక ఆనియన్ ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత 1 కప్పు పుదీనాకి 4 టమోటా ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు టమోటా ముక్కలన్నీ వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత పుదీనా కూడా వేసుకొని 5 నిమిషాల పాటు బాగా మగ్గిన తరువాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తగినంత ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. పుదీనా పచ్చడి టిఫిన్స్‌లోకే కాదండి, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే దోసతో వేసుకొని తిన్నాను. మామూలుగా అయితే 2 దోసలు తినేవాళ్ళు ఈ పుదీనా చట్నీ చేశారంటే మటుకు 4, 5 దోసలు ఇలానే లాగించేస్తారు. మరి మీరు ట్రై చేస్తారుగా? ట్రై చేశాక మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసేయండి.